అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూలులో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 11న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి లైఫ్ థ్రెట్ అనేది ఎక్కడికక్కడ వెంటాడుతూనే ఉంది. వాస్తవానికి గతంలో కూడా పవన్ కళ్యాణ్ ప్రచార కార్యక్రమాలకి వారాహి యాత్రలకు వెళ్ళిన సందర్భంలో అనేక అనుమానాస్పద కదలికలు చోటు చేసుకుని ఇప్పుడు ఏకంగా ఆయన పేషీకే ఫోన్ చేసి బెదిరింపులకు దిగుతున్నటువంటి వ్యక్తులు ఎవరు? ప్రభుత్వ యంత్రాంగం ఆయనను పట్టుకోవడంలో ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి ఎందుకు నెలకొంది? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు అనలిస్ట్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. పవన్ కళ్యాణ్ గారు అనగానే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా ఎన్డీఏ కూటమిలో కీలక నాయకుడు, జాతీయ స్థాయిలో కూడా ఇమేజ్ పెంచుకున్నటువంటి వ్యక్తి. అలాంటి ఆయన పేషీకి నేరుగా ఫోన్ చేసి రకరకాల భాషలో మాట్లాడడం, చంపేస్తాం, లేపేస్తాం అనేటువంటి పదాలను ఉపయోగించడం, అసలు అంత ధైర్యం ఎవరు చేసి ఉంటారు? ఇంకా ఇంతవరకు క్లారిటీ రాని పరిస్థితి ఉంది. కాలం ఏంటంటే సార్, ఇప్పుడు అంటే చెడ్డ వాళ్ళకి ఫ్యాన్స్ ఎక్కువైపోయింది, మంచి వాళ్ళకి శత్రువులు ఎక్కువైపోయినారు. అంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మూవీలు కూడా మీరు చూసినారంటే ఒక నెగటివ్ షేడ్స్ ఉన్న హీరోలకి ఫ్యాన్స్ ఎక్కువ, ఒక మంచి షేడ్స్ ఉన్న హీరోలకి శత్రువులు ఎక్కువైపోయినారు. సో ఆ విధంగా చూడాలి సార్ దీన్ని. ఇప్పుడు ఇప్పుడే కదా, ఇంతకు ముందర కూడా ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్ ఉందని చెప్తూనే ఉన్నారు. యాక్చువల్గా ఈవెన్ ఆయన ప్రచారం చేస్తున్నప్పుడు ఎలక్షన్స్కి ముందర కూడా కేంద్రం నుంచి సమాచారం వచ్చింది, థ్రెట్ ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అని. ఇప్పుడు మరొకసారి దీన్ని ఇప్పుడు ఏ కోణంలో చూడాలంటే సార్, రీసెంట్గా ఆయన తీసుకున్నటువంటి కొన్ని డెసిషన్స్ మీరు మొదటి నుంచి చూసినారంటే, ఒకటి, ప్రస్తుత ప్రభుత్వం కొంచెం నత్తనడకలో నడుస్తున్నప్పుడు ఈ సోషల్ మీడియాలో ఇంతకు ముందర అరాచకంగా ప్రవర్తించిన వాళ్ళ మీద ఒక్కసారిగా సీరియస్ అయ్యి గవర్నమెంట్లో ఒక దీన్ని తీసుకొచ్చినాడు, ఒక ఎగ్జైట్మెంట్ని తీసుకొచ్చి వాళ్ళని ఒక రవ్వ నిద్రలేపినట్టు అయిందనమాట. సో ఒక గ్రూప్కి, ఒక వర్గానికి అది ఖచ్చితంగా పెద్ద థ్రెట్. అది యాక్చువల్గా చాలా పెద్ద పెద్ద నాయకులు దాంట్లో ఇరుక్కున్నారు. అంతటితో ఆగకుండా ఆయన పేరు వచ్చేసి దశ దిశలా మారుమోగడం మొదలుపెట్టింది. కొంచెం దాన్ని చూసి సహించలేనటువంటి జనాలు ఎంతోమంది ఉంటారు. అంటే ఈయనకి వ్యతిరేక పార్టీలో ఉన్న వాళ్ళైతే ఏమి, ఈయన గ్రోత్ని చూసి ఓర్వలేని వాళ్ళైతే ఏమి ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అది కాకుండా రీసెంట్గా ఎన్నో సంవత్సరాల నుంచి అంటే పోర్టులనే కత్తులు పెట్టి లాక్కునేసి పేదవాళ్ళకి ఇచ్చిన బియ్యాన్నే లక్షల టన్నుల్లో సప్లై చేసేస్తున్నటువంటి 1,13,00,000 టన్నులు వెళ్ళినాయంట మన కాకినాడ నుంచి. ఇలాంటి ఒక ఘోరాలు జరుగుతున్న సమయంలో 2-3 నెలలు ఆయన ప్రయత్నించినా కానీ పోలీసుల దగ్గర నుంచి సపోర్ట్ రాలేదు, ఎవరి దగ్గర నుంచి ఆయనకు సపోర్ట్ రాని సిచ్యువేషన్లో ఆయనంతటా ఆయన తెగించి వెళ్ళి దాన్ని మళ్ళా ఒక ప్రపంచ దృష్టికి తీసుకొచ్చి అక్కడ జరుగుతున్న అవకతవకలన్నింటిని జనాలకి తెలియజేసి ఇప్పుడు అక్కడ లీగల్ యాక్షన్స్కి దిగినటువంటి సిచ్యువేషన్. ఈ విధంగా ఎక్కడైతే దుర్మార్గం జరుగుతుందో అక్కడ ఈయన పోయి నిలబడుతున్నాడు. సినిమాల్లో ఆయన అలా ఉండేవాడు, రియల్ లైఫ్లో కూడా ఆయన రియల్ హీరోనే కాకుండా రియల్ హీరోగా కూడా తయారైపోయినాడు ఆయన. ఇలాంటి ఒక వ్యక్తికి స్వతహాగానే శత్రువులు తయారవుతారు అని అనుకోవడంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. అదే క్రమంలో చూసినామంటే ఎవరో మల్లికార్జున్ అని చెప్పేసి ఒక వ్యక్తి, ఆయన వచ్చేసి అంటే నెల్లూరు జిల్లాలో ఉంటారని చెప్పేసి ఆయన దగ్గర నుంచి రిపీటెడ్గా కాల్స్ రావడం, ఈయన పేషీకే కాకుండా హోమ్ మినిస్టర్ అనిత గారికి కూడా 2 సార్లు కాల్ వెళ్ళడం చూస్తూ ఉంటే అదేదో ఆకతాయితనంగా చేసినట్టుగా మనం చూడడం ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంత ఎక్కడున్నా కానీ ట్రాక్ చేసేటువంటి వ్యవస్థలు ఉన్నాయి. డిప్యూటీ సీఎం పేషీకి, హోమ్ మినిస్టర్ పేషీకి ఫోన్లు చేసి ఇలా మాట్లాడితే దొరికిపోతాం అనే భయం లేకుండా చేస్తున్నారంటే ఎవరైనా రెచ్చగొడితే లేదా ఎవరైనా సపోర్ట్ చేస్తే చేస్తున్నటువంటి పనిగా మనం చూడాలా? మీరు గత 5 సంవత్సరాలుగా చూసినారంటే అలాంటి సంస్కృతి ఒకటి ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడితనం అయిపోయింది సార్. యాక్చువల్గా అవతల వాళ్ళు ఎంత పెద్దోళ్ళు ఆలోచించుకుంటా ఎవరో ఒకరు సపోర్ట్ ఉందనో 10 మంది మేము ఉన్నాం ఏదన్నా అయితే చూసుకుందాం కానీ అనేసి భరోసా ఇవ్వడం వలన హడ్డు అదుపు లేకుండా ప్రవర్తించినటువంటి సిచ్యువేషన్ అది ఇంకా కొంత కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ కొంచెం స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకున్నప్పటికీ కంటిన్యూ అవుతుంది. మీరు ఇప్పుడు ఆ ఫోన్ నెంబర్ చూస్తే కూడా చాలా ఫ్యాన్సీగా ఉంది. యాక్చువల్గా ఇంత కాన్షియస్గా ఉండే ఒక వ్యక్తి 9505050556 అదే కదా నంబర్, అదే ట్రాక్ చేస్తున్న నంబర్. అవును, ఇప్పుడు అంత ఫ్యాన్సీగా ఉంది. సో ఇంత కాన్షియస్నెస్ ఉన్నటువంటి వ్యక్తి అది కూడా రిపీటెడ్గా ఏదైనా ఆకతాయో తాగో లేకపోతే ఎవరో ఒకరు చెప్తే ఒకసారి చేసినారంటే ఒకసారి చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి హోమ్ మినిస్టర్ ఫోన్ నెంబర్ ఎలా వచ్చింది, సెకండ్ వచ్చేసి ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫేషియల్ నంబర్ ఎలా వచ్చింది, ఒకసారి ఏదో చేసినారు ఆకతాయిలు అంటే ఆకతాయిలు కూడా ఏం చేస్తారు, ఏదైనా ముందు దాగి చేయాలా, అట్ట చేసినప్పుడు ఏదో ఒకసారి చేస్తారు, మళ్ళా చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఇది ఒక సస్పీషియస్ కేసు లాగానే చూడాలా. అయితే ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఏమి, స్టేట్ గవర్నమెంట్ అయితే ఏమి, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన భద్రతకి సంబంధించిన ఆఫీసర్స్ అయితే ఏమి, ఇట్ ఈస్ అ హై టైమ్ దే హ్యావ్ టు బికమ్ అలర్ట్ నౌ.
సెంట్రల్ గవర్నమెంట్ కూడా సీరియస్గా చూడాలి ఇప్పుడు. ఎందుకంటే మనం ఆయన జర్నీ చూస్తున్నామంటే ఈ హాజ్ బికమ్ ఎ నేషనల్ లీడర్ నౌ. స్టేట్ దాటి నేషనల్ లీడర్గా పోతున్నారు. ఆబ్వియస్గా వ్యతిరేక వర్గానికి సంబంధించిన శత్రువులు తయారవుతారు సార్ యాక్చువల్గా. సో ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా ఇది హై టైము. వాళ్ళు ఫర్దర్గా ఆయన సెక్యూరిటీని స్ట్రెంగ్తన్ చేసి ఒకటి గవర్నమెంట్ పరంగా చేయాలా, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పరంగా చేయాలా. అండ్ రీసెంట్గా మనం ఒకసారి విన్నాం ఎలక్షన్స్కి క్యాంపెయిన్స్కి తిరిగేటప్పుడు ఈవెన్ రామ్ చరణ్ గారు కూడా వాళ్ళ బాబాయికి సెక్యూరిటీని అరేంజ్ చేసుకున్నారని చెప్పి ఒక మాట విన్నాం. సో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు కొంచెం అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నాగబాబు గారు ఏదో ఒక ట్వీట్ చేసినారు కానీ ట్వీట్ చేసేదానికి చూసేదానికి చదివేదానికి ఫ్యాన్స్కి అంతా ఎగ్జైటింగ్గానే ఉంటుంది. ఆయన ఏమంటే పవన్ కళ్యాణ్తో ఈ ప్రపంచంలో ఏదన్నా సులువైన పని ఉందా అంటే పవన్ కళ్యాణ్తో స్నేహం చేయొచ్చు, ఆయనతో కలవచ్చు, ఆయన శత్రువు అవ్వాలంటే కొన్ని అర్హతలు ఉండాలని చెప్పేసి. ఓకే, ఇవన్నీ సినిమా డైలాగ్ లాగా చూడటానికి చదవడానికి ఫ్యాన్స్ అన్నిటికీ బాగుంటుంది. కానీ దీన్ని లైట్గా తీసుకునే దానికన్నా సీరియస్గా తీసుకొని ఈవెన్ వాళ్ళ కుటుంబ పరంగా కూడా ఆయనకి ఇవ్వాల్సినటువంటి భద్రత గురించి ఆలోచించాలి సార్. ఎందుకంటే ఈయన తను థింగ్స్ సీరియస్గా తీసుకునే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. అట్లీస్ట్ ఆయన కుటుంబం వాళ్ళ అన్నగారు అయితేమి, వాళ్ళ అన్నగారు అబ్బాయి రామ్ చరణ్ గారు అయితే, నాగబాబు గారు అయితే వీళ్ళందరూ కూడా కొంచెం అలర్ట్ అయ్యి ఆయనకు ఒక టైట్ సెక్యూరిటీని కుటుంబ పరంగా చేసుకోవాలి, గవర్నమెంట్ పరంగా కూడా చేస్తే బాగుంటుంది. ఎవరై ఉండొచ్చు అంటే రాజకీయ శత్రువులే అవడానికి ఎక్కువ అవకాశం ఉందా, లేదంటే ఇంకెవరైనా కూడా దీనిలో ఇప్పుడు ఈ మాఫియాని పట్టుకున్నారు. అవును. సో ఈ బియ్యం మాఫియాకి సంబంధించి నిన్న కూడా నాదెండ్ల మనోహర్ గారు వైజాగ్ పోర్ట్ మొత్తం తనిఖీలు చేస్తే అక్కడ కూడా 400 టన్నులు బయటపడ్డాయి. అవును. సో ఇవన్నీ కూడా కొంత అనుమానాస్పదమైనటువంటి చర్యలు జరుగుతున్నటువంటి నేపథ్యం, ఈ ఎవరైతే దొంగలు ఉన్నారో బయటికి లాగేటువంటి ప్రయత్నం, ఇవన్నీ కలగలిసి శత్రువుల్ని సృష్టిస్తున్నాయా? కేవలం రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇలా వ్యవహరించడానికి అవకాశం ఉంటుందా? 2 పాసిబిలిటీస్ ఉంటాయి సార్. ఒకటి, ఈయన అభిమానులు అయితే చేయరు, లేదా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళైతే చేయరు. ఖచ్చితంగా ఈయన వ్యతిరేక వర్గానికి సంబంధించిన వాళ్ళే చేసి ఉండాలా. ఒకటి ఆ పార్టీ కార్యకర్తన అయి ఉండాలా, వాళ్ళ వీరాభిమానాన్ని అయి ఉండాలా. అంటే ఈయన గ్రోత్ వాళ్ళు దెబ్బతిన్నారు, ఈయన గ్రోత్ ఈయన అన్ని బయట లాగుతుండరు, అది ఓర్వలేనోళ్ళు పార్టీ కార్యకర్తన అయి ఉండాలా, వాళ్ళ అభిమానాన్ని అయి ఉండాలి. ఒక ఛాన్స్. సెకండ్ వచ్చేసి ఈ మాఫియాకి సంబంధించిన గ్రూప్లో వ్యక్తి అన్నా అయి ఉండాలి. ఓకే, అంటే వాళ్ళు చెప్పి ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మల్లికార్జున అనే అతను ఏదో తాగుబోతూ మద్యానికి బానిస అయిపోయాడు, ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయింది, ఇట్లానే వస్తుంది. అతను ఎక్కడున్నాడు ఏంటి అనేది ట్రాక్ చేద్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టారు. విజయవాడ దగ్గర కృష్ణా జిల్లాలో ఉమ్మడి పట్టుకున్నారని అంటున్నారు సార్. ఇప్పుడు తిరువూరు దగ్గర ఎక్కడ ఉండేవాడు ఒకప్పుడు, ఒక డాక్టర్ల దంపతులకి బంధువు అని. విజయవాడ వస్తేనేమో విజయవాడ టవర్ నుంచి సిగ్నల్స్ వచ్చినాయి. చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ అన్ని చెప్పారు. పోలీసులు లీక్ చేశారా, కావాలని లీక్ చేశారా, ఎంత పక్కాగా మీడియాకి ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చిందంటే అది తర్వాత. కానీ ఒక పర్వర్ట్గా ఉన్నటువంటి వ్యక్తి టార్గెట్ చేసి ఇంత న్యూసెన్స్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఒక నిర్దిష్ట లక్ష్యం లేకుండా చేసేటువంటి అంశంగా దీన్ని చూడడానికి అవకాశం ఉంది. మనం అన్ని రకాలుగా చూడాలి సార్. చిన్న పవనైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టు ఇప్పుడు ఇలాంటి ఒక నాయకుడికి ఇలాంటి థ్రెట్స్ని సీరియస్ కోణంగానే చూడాలి. ఇప్పుడు ద్వారకా తిరుమలరావు గారు అదే చెప్పినారనమాట. దీన్ని అంత ఈజీగా తీసుకోము అని చెప్పి మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్రెడీ పట్టుకున్నారు, ఏదో ఇంట్రాగేషన్ జరుగుతుంది, కోర్టులో సబ్మిట్ చేస్తారని కూడా అంటున్నారు యాక్చువల్గా. అంటే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కానీ బట్ ఆల్రెడీ దొరికినాడని చెప్పేసి అని. ఇప్పుడు పోలీస్ ఇంట్రాగేషన్లో ఖచ్చితంగా తెలుస్తుంది ఇది సీరియస్గా తీసుకున్నట్టు, అంటే సీరియస్గా ఏదైనా థ్రెట్ ఉందా లేకపోతే ఎవరైనా ఆకతాయిగా చేసినారా అన్నది ఖచ్చితంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో జరుగుతుంది. బట్ ఏది ఏమైనప్పటికీ ఇట్ ఈజ్ ఎ పాయింట్ టు వరీ నౌ. ఎందుకంటే ఇప్పుడు ఆయన తీసుకుంటున్నటువంటి ఇనిషియేటివ్స్, ఆయన గ్రో అవుతున్నటువంటి విధానానికి ఖచ్చితంగా దీన్ని ఒక సిగ్నల్గా తీసుకొని, అంటే దేవుడు కొన్నిసార్లు కొన్ని సిగ్నల్స్ పంపిస్తారు సార్, అది బై డిఫాల్ట్ వస్తాయి, దాని లైట్ తీసుకోకూడదు. దీన్ని ఒకవేళ ఇది ఆకతాయి పని అయి ఉంటే కూడా బట్ స్టిల్ ఆయన సెక్యూరిటీని స్ట్రెంగ్తన్ చేయడం అనేది చాలా చాలా అవసరం. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా సీరియస్గా చూడాలా. అండ్ ఆయన కోరుకునేటువంటి ఇప్పుడు ఆయన జన సైనికులు వీళ్ళు కూడా కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. వాళ్ళ సర్కిల్లో కూడా ఇలాంటివి ఎక్కడన్నా ఏదైనా జరుగుతుంటే ఆయన డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేసి ఆయన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది యాక్చువల్గా. సీరియస్గా చూడాలి సార్, లైట్గా చూసేదానికి అవకాశం లేదు యాక్చువల్గా. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి లైఫ్ థ్రెట్ అనే అంశం పైన జరుగుతున్న ప్రచారంలో ఇప్పుడు ఒక కాంక్రీట్ ఎవిడెన్సెస్ క్లియర్గా పేషీకి ఫోన్ చేసి బెదిరింపులకు దిగుతున్నారంటే వెనక ఎవరి ప్రోద్బలం ఉందనేది కూడా ఆలోచించాల్సిన అంశాన్ని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది ఒక డిఫాల్ట్ సిగ్నల్గా భావించి వీలైనంత వేగంగా రియాక్ట్ అయితే ఆయనకి భద్రత కల్పించడంలో కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.